హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ చూసే కంటే ముందు మార్నింగ్ నేను టెలిగ్రామ్లో ప్రీ మార్కెట్ వర్కౌట్ లెవెల్స్ అనేవి మనకి 8:30 అరౌండ్ పోస్ట్ చేయడం జరిగింది. ఇది 1 hour టైం ఫ్రేమ్లో పోస్ట్ చేసాం. ఇక్కడ మనం నిన్నటికి ఈ ఏరియాలో క్లోజ్ అయింది, అక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నటువంటిది. ఈరోజు ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత ఎలా రియాక్ట్ అయింది. సో చాలా చక్కగా లెవెల్స్ అన్ని రెస్పెక్ట్ చేసిందండి. ఇక్కడ నిన్న మనం క్లోజ్ అయిన తర్వాత ఈరోజు ఇక్కడ ఈ లెవెల్ అనేది అక్కడ రిజెక్ట్ చేసి కింద క్లోజ్ అయింది. తర్వాత ఇంకా క్లియర్గా కింద వరకు వచ్చి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ జోన్ ఏదైతే స్ట్రాంగ్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకొని ప్రస్తుతం అక్కడ హోల్డ్ అయింది. అరౌండ్ 2:30 అవుతుంది టైం. నాకు కొంచెం వేరే పని ఉంది, అందువల్ల కొంచెం ఎర్లీగా వీడియో చేస్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ చక్కగా రెస్పెక్ట్ అయితే చేసిందండి. ఈ ఏరియాలో మీకు 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే కొంచెం కన్సాలిడేషన్ అనేది కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. ప్రస్తుతానికైతే ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ మనం ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది నిన్నటికి ఉన్నదే మళ్ళీ దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. క్లమ్జీగా కనిపించినా కానీ ఎవ్రీ లెవెల్కి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కూడా మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ప్రీ మార్కెట్ వర్కౌట్లో భాగంగానే పెట్టడం జరిగింది. తరువాత మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అరౌండ్ 10:15 అంటే 10:14 టు బి ఎగ్జాక్ట్ ఇది పోస్ట్ చేశానండి. ఈ లైన్ అనేది ఆల్రెడీ నిన్నటి వీడియోలో మాట్లాడాను, బట్ అది అవసరమైతే దాని సంగతి చూద్దాం అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు ప్రైస్ అది రెస్పెక్ట్ చేశాక దీనికి మళ్ళీ ఇంపార్టెన్స్ వస్తుంది, అది వర్క్ చేస్తుంది, అది రెస్పెక్ట్ చేస్తుంది అంటే చూద్దాం, లేదంటే లేదని చెప్పేసి దాన్ని ప్రీవియస్గా ఉన్నటువంటి ఇమేజ్లో నేను యాడ్ చేయలేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద లైన్ లేదు. ఓకేనా, ఇది 10:14కి ఇది పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టానంటే ప్రైస్ తిరిగి మళ్ళీ కింద ఆ ఏరియాలో వస్తుంది. ఇక్కడ మనకి ఒకటే ప్రాబ్లం అంటే కింద బ్రేక్ అయ్యాక 26,000 అనేది ఒక స్ట్రాంగ్ జోన్ కాబట్టి అక్కడ మళ్ళీ మూవ్ వస్తుందా రాదనే తెలియదు. బట్ దీన్ని అయితే రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకైనా వెళ్ళాలి, లేదంటే బ్రేక్ అయితే కొంచెం కిందకైనా మూవ్ రావాలి, ఏదో ఒకటి జరగాలి. కాకపోతే మనకి రౌండ్ ఫిగర్ అనేది ఏమంటారు, గుండెల్లో బెల్లంలో పక్కలో బెల్లంలో తయారైంది, కిందకి పడనివ్వకుండా. నిన్నటి నుండి మనం బ్యారిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కొంచెం బ్యారిష్నెస్ అయితే నిన్న రాలేదు. ఈరోజు అయితే మాత్రం ఇది బ్రేక్ అయితే కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 26,000 అనేది కొంచెం తలకాయ నొప్పి ఉంది మధ్యలో, కాబట్టి అది ఎలా పనిచేసింది ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇది 5 minute టైం ఫ్రేమ్ అండి. సో మీరు 10:14కి ఎందుకు నేను అది పోస్ట్ చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది చూసిన తర్వాత ఈ ఏరియాని మళ్ళీ ఎప్పుడైతే కిందకి ఈ ఏరియాని దాటి కిందకి ఎప్పుడైతే వచ్చిందో, కింద ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో, కింద క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత హైలీ అగ్రెసివ్, చాలా రిస్కీ వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే స్టాప్ లాస్ అనేది దీన్ని పెట్టుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అన్నట్లయితే ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 26,000 లెవెల్ అనేది కొంచెం పక్కన పెడదాం కాసేపు. ఇక్కడ నుంచి ఓవరాల్గా కొంత బ్యారిష్గా ఉంది. ఇన్సైడ్ క్యాండిల్స్ అండి ఇవన్నీ. ఇది ఈ రేంజ్ 1 2 3 4 5 ఇన్సైడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఇన్సైడ్ క్యాండిల్స్ దాటి కిందకి బ్రేక్ అయింది, కిందని విక్ ఉంది. ఎంట్రీ తీసుకోగలమా, ధైర్యం చాలదు. విక్ ఎప్పుడైతే కనిపిస్తుందో 26,000 లెవెల్ కనిపిస్తుంది. అలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఎంట్రీ తీసుకోలేము, ఇందులో ఎంట్రీ తీసుకోలేము. పోనీ ఇది దాటిందంటే ఇక్కడ మళ్ళీ ఇది ఒక విక్. సో అది కూడా దాటి ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్లో కొంచెం అగ్రెసివ్ ట్రేడర్స్ ఏనండి. అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు 11:10 దగ్గర. ఓకే, మరీ రిస్కీ ట్రేడర్స్, ఇంకా రిస్కే మా జీవితం అనుకునే వాళ్ళు ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు 10:15. 5 minute టైం ఫ్రేమ్ చెప్తున్నాను నేను, 1 minute కాదు. ఓకేనా, రిస్కే మా జీవితం, రిస్క్ తీసుకోకపోతే మా జీవితంలో రస్క్ అనుకుంటారు చూడండి, అలాంటి వాళ్ళకి 10:15 కొంచెం రిస్క్ తీసుకుంటాం, కానీ క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటాం. ఒక ప్రాబిలిటీ ఏమాత్రం ఎంతో కొంత ఉండాలి కదా అని చెప్పేసి వెయిట్ చేస్తే ఈ విక్స్ గోల్ అనేది ఈ క్యాండిల్ వదిలేసింది. సో దట్ క్లోజ్ బిలో దిస్ లెవెల్. సో ఓవరాల్గా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్, కొంత కన్సాలిడేషన్, తర్వాత బ్రేక్ డౌన్. ప్రైస్ యాక్షన్ పరంగా అంతా చాలా బాగుందండి, మూవ్ అయితే రావాలి. బట్ మనకి టెన్షన్ ఏంటంటే 26,000 అనేది జోన్. సో చూద్దాం ఏముంది దానికి, మరి దానికైనా చేయగలిగేది ఏం లేదు. అగ్రెసివ్ అయితే తీసుకుంటారు. సేఫ్ ట్రేడర్స్ అయితే ఈ 26,000 లెవెల్ అనేది దాటి ఈ క్యాండిల్ అనేది ఒక ఫాస్ట్ మూవ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. లెవెల్ అబ్జర్వ్ చేస్తే చాలా ఫాస్ట్గా ఈ క్యాండిల్ అనేది వచ్చింది, స్ట్రాంగ్ మొమెంటంతో వచ్చింది. సో ఈ క్యాండిల్లో సేఫ్ ట్రేడర్స్ యొక్క ఎంట్రీ అవుతుంది. ఏ క్యాండిల్ అండి, 11:20 క్యాండిల్. ఓకే, 11:20 క్యాండిల్ అనేది ఎలా అవుతుందండి సేఫ్ ట్రేడర్స్ ఎంట్రీ అనేది 26,000 లెవెల్ దాటి మీకు కిందన క్లోజ్ అయింది కాబట్టి. ఓకేనా, క్లియర్.
మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటామండి 26,000. అది దాటి పైకి వెళ్తే ఎగ్జిట్. అలా చూసుకున్నట్లయితే 1 2 3 4 క్యాండిల్స్ పాటు వెయిట్ చేసింది, తర్వాత మీకు చాలా చాలా మంచి మూవ్ వచ్చిందండి. ఓకేనా? సో ఇక్కడ మీకు ప్రైస్ యాక్షన్ అర్థమైంది కదా. బ్రేక్ అయినా కానీ 26,000 లెవెల్ అనేది ఉండటం వల్ల ప్రతి క్యాండిల్లో కూడా మీకు ఇక్కడ విక్స్ రూపంలో కన్సాలిడేషన్, అంటే బయ్యర్స్కి సెల్లర్స్కి ఫైటింగ్ అనమాట. ఇది అల్టిమేట్గా ఎప్పుడైతే 26,000 కంటే కింద ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో ఇంకా సెల్లర్స్ గెలిచారు. మనం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నామండి, ఈ ఏరియా నుంచి వెయిట్ చేస్తున్నాం. బేరిష్ మూవ్ రావాలి, అట్లీస్ట్ 26,000 వరకు రాకపోయినా 26,050 వరకైనా మూవ్ వస్తుంది అని చెప్పేసి. ఆ 26,050కి రావాలంటే మళ్ళీ ఇది అడ్డింది ఈరోజు. సో ఇది బ్రేక్ అయ్యాక ఈ 26,000 మధ్యలో ఈ 50 పాయింట్లలో చాలాసేపు బయ్యర్స్ సెల్లర్స్ గట్టిగా దెబ్బలాడేసుకున్నారు. ఎవడు అల్టిమేట్గా గెలిచాడండి? బయర్స్. సెల్లర్స్ గెలిచారు, మార్కెట్ అనేది కిందకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇదైతే మరి ఇంకా ఈ లో అనేది బ్రేక్ చేస్తుంది అని నాకు అనిపించట్లేదు, అందువల్ల కొంచెం వీడియో కూడా చేసేస్తున్నాను నేను. బట్ ప్రైస్లో ఈరోజు వచ్చినటువంటి సేఫెస్ట్ ట్రేడ్ అంటే ఇది అండి. ఓకే, చెప్పాను కదా, రిస్క్ అయిన ఆ జీవితం అనుకుంటే 10-15, కొంచెం ఏదో అనాలిసిస్, సేఫ్టీ, అగ్రెసివ్ అన్ని క్యాలిక్యులేషన్లు తీసుకుంటే 11-10 క్యాండిల్ పర్వాలేదు. ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయ్యాక నాకు క్లియర్ కట్ ఎంట్రీ వస్తేనే తీసుకుంటానంటే 11-20 క్యాండిల్ అనేది 100% ఎంట్రీ అండి. అది చాలా క్లియర్గా మనకి ఎంట్రీ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇది 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ యొక్క అనాలిసిస్ అండి, ప్రైస్ యాక్షన్ యొక్క అనాలిసిస్. నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ ఈరోజు అబ్జర్వ్ చేయలేదండి, దీనికోసం అలా చాలాసేపు వెయిట్ చేస్తూ కూర్చున్నాను. సో 1 మినిట్ అయితే నేను డిస్కస్ చేయట్లేదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్ కానీ లేదా తర్వాత ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కామెంట్లో పెట్టండి. ఈ పర్టికులర్ క్యాండిల్ ఈ టైం ఫ్రేమ్లో అది ఎంట్రీ కరెక్టా కాదా అంటే నేను ఒకసారి చెక్ చేసి మీకు మెసేజ్ చేస్తాను. ఓకేనా, కామెంట్ రిప్లై ఇస్తాను. ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు ఈ 25,880 అరౌండ్ ఉంది కదా, అది బ్రేక్ అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. బట్ బ్రేక్ అవ్వకపోవచ్చు అనడమే తప్ప అవ్వకూడదు అని రూల్స్ అయితే ఏం లేవు. బట్ చూసుకోండి, ఇదైతే లో క్లియర్. ఈరోజు వచ్చినటువంటి లో అగైన్ అక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది బ్రేక్ అయినా కానీ నేను మరి ఇంకా స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ అయితే వెతకట్లేదు 5 మినిట్ టైం ఫ్రేమ్లో. నేనైతే మార్కెట్ ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను, వేరే పని ఉందని చెప్పాను కదా. నెక్స్ట్ కొంచెం హెల్త్ కూడా సహకరించట్లేదు కాబట్టి కొంచెం ఒక 1 or 2 వీక్స్ 10 మినిట్స్ లోపలే వీడియోస్ ఉంటే ఆ తర్వాత మీకు ఇంకా డెప్త్లోకి వెళ్దాం. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. అర్థం కాకపోతే ప్రాబ్లం, కానీ అర్థమవుతున్నారు అంతసేపు మనకి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.